మరో నలుగురు ఇది వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మరొక నలుగురు కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మెదక్ నిజామాబాద్ భువనగిరి ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఖరారు మరో 4 స్థానాలు పెండింగ్లోనే 31న మరోసారి భేటీ కానున్న సిఈసి అయితే ఈ అంశంలో రేవంత్ రెడ్డి పైచేయి సాధించినట్టుగా చెప్పొచ్చు మనం రేవంత్ రెడ్డి పైచేయి సాధించడం చెప్పొచ్చు మనము దీనికి సంబంధించి ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాల్లో కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పేర్లకి వచ్చినాయి ఇంకొకటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఓడిపోయినటువంటి అభ్యర్థులకు టికెట్ ఇవ్వకూడదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ముందు చర్చ జరిగింది అయితే నిజామాబాద్లో అభ్యర్థి లేఖనా లేదంటే గట్టి అభ్యర్థి అనేటువంటి అంశమా తెలియదు కానీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి 2018లో 2023లో 2 సార్లు ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డికి టికెట్ నిజామాబాద్లో లభించింది ఇప్పుడు నిజామాబాద్లో ఇటు అరవింద్ అటు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ముగ్గురు తలబడుతున్నారు మిగిలినటువంటి అభ్యర్థులున్నా కూడా వీళ్ళ ముగ్గురు మధ్యనే పోటీ ఉంటుంది ఇంకా గతంలో కాంగ్రెస్ అనేటువంటిది 3వ స్థానానికి పడిపోయింది ఇప్పుడు 2వ స్థానానికి వస్తుందా మొదటి స్థానానికి వస్తుందా అనేటువంటిది కొద్ది రోజుల్లో తెలిసింది అయితే తెలంగాణకు సంబంధించినటువంటి వరకు మాత్రం రేవంత్ రెడ్డి తనకు ఎంత హవా ఉందో అంత చూయించుకుంటున్నాడు అభ్యర్థుల ప్రకటనతో పాటు నిన్న చెప్పినటువంటి అంశం ఇవాళ చెప్పినటువంటి అంశం కూడా రేవంత్ రెడ్డి వరుసగా 2-3 సార్లు ఒక మాట చెప్పారు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ వ్యూహం అనుకోవచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కావచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట తెలంగాణ ప్రభుత్వానికి రెఫరెండం అనేటువంటి మాట చెప్తున్నారు నిజానికి జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు ఎవరి కోసం జరుగుతున్నాయి దేశంలో ఏ సర్కారు ఉండాలి దేశంలో ఎవరు అధికారంలోకి రావాలి నరేంద్ర మోడీకి ఓటేస్తారా లేదంటే నరేంద్ర మోడీకి వ్యతిరేకత ఉంటే అవతల రాహుల్ గాంధీకి వేస్తారా ఇంకెక్కడైనా ఈ కూటమి కాకుండా 3వ పక్షానికి ఏమైనా ఓటేస్తారా అనేటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల సరళి తెలంగాణలో మాత్రం ఎందుకు ప్రత్యేకం అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పేరు చెప్తే మీకు ఓట్లు పడవు కాబట్టి రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓట్లు పడవనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి రేవంత్ సర్కారుకు ఇది రెఫరెండం అనేటువంటి మాట తీసుకువచ్చి రేపు ఓడిపోతే ఇది రాహుల్ గాంధీకి సంబంధం లేదు ఇది రేవంత్ రెడ్డి సర్కారు అనేటువంటిది లేదంటే రేపు వచ్చిందనుకోండి మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వస్తే రాహుల్ గాంధీ కోటేసినట్ట లేదంటే రేవంత్ రెడ్డి సర్కారు కోటేసినట్ట ఒకవేళ ఎక్కువ సీట్లు వస్తే రాహుల్ గాంధీకి సంబంధం లేదు కదా రేవంత్ రెడ్డికి మాత్రమే ఓట్లేసారు రేవంత్ రెడ్డి సర్కారును చూసి ఓట్లేసారు అనేటువంటిదే కదా ఈరోజు తెలంగాణలో సీట్లు వచ్చినా రాకపోయినా తెలంగాణ కాంగ్రెస్కు పడేటువంటి ఓట్లన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కారుకు మాత్రమే పడుతున్నట్టు రాహుల్ గాంధీ నాయకత్వానికి కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధం లేదు అనేటువంటి మాట చెప్పదలుచుకున్నదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ రాహుల్ గాంధీ నాయకత్వానికి లేదంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అనేటువంటి ఎన్నికలు కావు అనేటువంటిది నిర్ద్వందంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు ఇది తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం యొక్క పనితీరుకు రెఫరెండం అనేటువంటి మాట మాట్లాడారు ఒకవేళ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 5 ఏళ్ల పాటు అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి పరిపాలనకు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండము దానికి పేరు మీద చర్చ జరిగింది దాని పేరు మీద ఎన్నికలు జరిగాయి అనేటువంటి మాట చెప్పదలుచుకుంటారు 10 ఏళ్ల పాటు జరిగినటువంటిది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ పనితీరుకు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది జరిగింది కేసీఆర్ సర్కారుకు ఆయన పనితీరుకు అనుకూలమా వ్యతిరేకమైనటువంటిది ఒక ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి కానీ ఆ రోజు నరేంద్ర మోడీకో ఇంకొకటో సంబంధం లేదు లేదంటే రాహుల్ గాంధీకో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు దేశంలో ఉన్నటువంటి ఎన్నికలకు లోక్సభలో ఉండేటువంటి దానికి సంబంధం లేకుండా జరిగింది సరే నరేంద్ర మోడీ సర్కార్ ఎన్నిచ్చింది అన్నిచ్చింది తెలంగాణకు కేంద్రం ఏమొచ్చింది లేదంటే ఏమి ఇవ్వలేదు అనేటువంటి చర్చలు జరిగినా కూడా ఓవరాల్గా జరిగినటువంటి ఎన్నికల తీరు మాత్రం కేసీఆర్ పరిపాలనకు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది కేసీఆర్ను బొందబెట్టాలి కేసీఆర్ను పక్కన పెట్టాలనేటువంటి మాటని మాట్లాడారు మరి ఇవాళ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనితీరు పైన ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రెఫరెండం అనేటువంటి మాట మాట్లాడి ఒకటి కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చరిష్మా లేదని తెలంగాణ కాంగ్రెస్ ఒప్పుకున్నట్టు అవుతుంది
రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓట్లు పడవు, రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే ఓట్లు పడతాయి, లేదంటే తెలంగాణ కాంగ్రెస్ పనితీరు చెబితేనే ఓట్లు పడతాయి అనేటువంటి మాట చెప్తున్నట్ట. అంటే ధైర్యంగా తెలంగాణలో లేదంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది అందరికీ సహజంగా తెలిసినటువంటి అంశమే. మోడీ మేనియా నడుస్తుందనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అంశం. గెలుస్తుందా గెలవదా, ఇంత హవా ఏదైతే కనబడుతుందో, మోడీ మేనియా ఏదైతే కనబడుతుందో అదంతా నిజమా గాలిబుడుగా అనేటువంటిది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెల్లమవుతుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈ విచిత్ర పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి చరిష్మా లేదు. రాహుల్ గాంధీ కోటేస్తారా, తెలంగాణలో మోడీ కోటేస్తారా అనేటువంటి ప్రశ్న తలెత్తితే తెలంగాణ సమాజము రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపకపోవచ్చు, నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపొచ్చు అనేటువంటిది ఉంది. ఎన్నికలు జరిగితే అయితే నరేంద్ర మోడీని చూసి ఓటేయాలా, లేదంటే రాహుల్ గాంధీని చూసి ఓటేయాలా, వీళ్ళిద్దరూ కాకపోతే కేసీఆర్ని చూసి ఓటేయాలా. మూడో ఫ్యాక్టర్ ఉన్నది అదొకటే. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీకి అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది ఒక చర్చ. తెలంగాణకు వస్తే కూడా నరేంద్ర మోడీకి అనుకూలమా వ్యతిరేకమా, రాహుల్ గాంధీకి ఓటేస్తారా కాంగ్రెస్కి, లేదంటే కేసీఆర్కి ఓటేస్తారా అనేటువంటిది ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు చెప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి పనితీరుకు రెఫరెండం అనేటువంటి అంశాలను తెలివిగా, చాకచక్యంగా, వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని తీసుకొస్తే ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని అవమానిస్తుందా, లేదంటే రాహుల్ గాంధీకి తెలంగాణలో రెఫరెండం అనేటువంటి పేరు చెప్పి ఎక్కువ సీట్లు గెలిచేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటి చూడాలి. రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి సహజంగా ముఖ్యమంత్రి కాబట్టి వారు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు నేను 100 రోజుల పరిపాలన చేసినాను, నేను ఇన్ని ఇచ్చినాను అన్ని ఇచ్చినాను, నేను చెప్పుకునేది అనేటువంటి విషయమే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను రాహుల్ గాంధీ వచ్చి కానీ మిగిలినటువంటి వాళ్ళు వచ్చినటువంటి దాంట్లో చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక టికెట్ల కేటాయింపు విషయంలో కూడా ఇప్పుడు కేటాయించిన ఈ 4 మినహా మిగిలినటువంటి స్థానాలన్నింటిలో కూడా 13 స్థానాల్లో కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పేర్లకు మాత్రమే పచ్చ జెండా వచ్చింది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందులో సహజంగా కాంగ్రెస్కు మిగిలినటువంటి నాయకులకు అవకాశం ఉంటే ఉండవచ్చు, వాళ్ళు వీళ్ళు కామన్గా ఉండవచ్చు, కానీ సీట్లన్నీ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళకే ఇస్తున్నారు. నీలం మధు అనేటువంటి వ్యక్తికి పటాన్చెరులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే బీఎస్పీ నుంచి పోటీ చేస్తే మళ్ళీ వచ్చి ఇప్పుడు మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి దాంట్లో, ఆదిలాబాద్కు సంబంధించి ఆత్రం సుగుణ 4 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన చూస్తేనే మనకు అర్థమవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి పైచేయి సాధించాడు అధిష్టానం దగ్గర అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకోవచ్చు. తలనొప్పిగా మారినటువంటి ఖమ్మం, తెలంగాణలో ఖమ్మం పార్లమెంటు స్థానం హాట్ సీట్గా మారింది. ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరిని బరిలో దించాలన్న అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వి హనుమంతరావు కూడా అలిగితే రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కనీసం నా పేరు కూడా పరిశీలిస్తలేరు, ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని వి హనుమంతరావు ఒక మాట చెప్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల తమకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఈ ఒత్తిడి నుంచి బయటపడడం కోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటంటే సోనియా గాంధీని పోటీ చేయిస్తే ఎవ్వరితో లొల్లుండదు నాకు అనేటువంటిది ఒక మాట చెప్పుకున్నారు. సోనియా గాంధీని పోటీ చేయిస్తే మాకెవ్వరితోటి సంబంధం లేదనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేసుకున్నారు. కానీ సోనియా గాంధీ గారు రాజస్థాన్ నుంచి రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేయడం లేదు. ఆ తర్వాత వెంటనే ఏమైంది, రాహుల్ గాంధీ వస్తాడు వయనాడులో సేఫ్ సీట్ కాదు ఇప్పుడు అనేటువంటి ఒక మాట వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ కూడా వయనాడు నుంచే పోటీ చేస్తాడు కేరళ నుంచి అన్న తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ అనేటువంటి పేరు తెరపైకి తీసుకొస్తున్నారు. ఒక్క దెబ్బకు 4 పిట్టలు ఎగిరిపోతే ఎవరితో లొల్లుండదు అనేటువంటిది ఒక బాధ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నట్టుగా తెలుస్తున్నది. పొంగులేటి బట్టి తన సతీమణి కోసం నందిని, పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం, తుమ్మల తనయుడు యువందర్ కోసం చేస్తున్నారు. వీటితో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, జట్టి కుసుమకుమార్ సైతం తమకు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనూ ఖమ్మం అభ్యర్థి ప్రకటన కూడా వాయిదా పడింది. బీసీలకు కేటాయించాలని వి హనుమంతరావు తనకే ఇవ్వాలన్నటువంటి పట్టు నేను ఖమ్మంలో తిరుగుతున్నా, ఖమ్మంలో ఏ ప్రోగ్రామ్ అయినా నేనే పోయినని బట్టి పాపం వి హనుమంతరావు పేరు రాయలేదు. వి హనుమంతరావు కూడా అడిగారు. సో వి హనుమంతరావుతో పాటు అక్కడ ఒకరు ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు మాకే ఇస్తే బాగుంటుందని వాళ్ళు కూడా అడుగుతున్నారు.
సో ఖమ్మం అనేటువంటిది టికెట్ ఇస్తే మేము గెలుస్తాము అనేటువంటి ఒక భావనలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ అది హాట్ సీట్గా మారింది. అది హాట్ సీట్తో పాటు తలనొప్పిగా మారింది. మిగిలినటువంటి 4 స్థానాల్లో వరంగల్ అట్లనే ఉన్నది, హైదరాబాద్ అట్లనే ఉన్నది, ఖమ్మం కూడా అట్లనే ఉన్నది. హైదరాబాద్లో ఎవరిని పోటీ చేస్తారు, మజ్లిస్కి అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది కూడా బయటపడుతుంది. మజ్లిస్కి అనుకూలంగా ఉండేటువంటి అభ్యర్థి అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మజ్లిస్కి అంటగా అవుతుంది అనేటువంటి అంశం పైన. సో అది కూడా ఒక అంశము బయటకు వచ్చేటువంటిది ఉంటుంది. మొత్తం అభ్యర్థుల ప్రకటన తర్వాత 17 అభ్యర్థుల ప్రకటన తర్వాత ఏం జరగనుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం.